నమస్కారం. ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మే 15 నాటికి కోర్టా చెనక బ్యారేజీ నిర్మాణ పనుల పూర్తి. లక్షల మేర పనులు సాగేలా పర్యవేక్షిస్తున్నట్లు సీఎం ఓఎస్డీ వెల్లడి. ఎమ్మెల్యే జోగురామన్నతో కలిసి ప్రాజెక్టు పరిశీలన. వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర. వేలాదిగా తరలివచ్చిన గిరిజనంతో సందడిగా కేస్లాపూర్. దేవతను దర్శించుకున్న ఎస్పీ, ఎమ్మెల్యే సక్కు. ప్రభుత్వ ఒప్పందాల వివాదాల పరిష్కారానికే ఐసీఏడీఆర్. సంస్థ కార్యదర్శి జేఎల్ఎన్ మూర్తి స్పష్టీకరణ. చట్టాలు, వాటి సవరణలపై ఇంజనీర్లకు అవగాహన. గడువులోగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగి నిర్దేశించుకున్న లక్ష్యాల మేర సాగునీటిని అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకు అనుగుణంగా పనులను వేగవంతంగా పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్ దేశపాండే అన్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే జోగురామన్నతో కలిసి మంగళవారం ఆయన కోర్టా చెనాక బ్యారేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. కోర్టా చెనక ప్రాజెక్టు నిర్మాణాన్ని మేలోగా పూర్తి చేసి జూన్ నుంచి పంట పొలాలకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేస్తున్నట్లు సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశపాండే తెలిపారు. ప్రాజెక్టు సందర్శనలో భాగంగా మంగళవారం ఎమ్మెల్యే జోగురామన్నతో కలిసి కోర్టా చెనక ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. రిజర్వాయర్, పంపోజ్ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు చేయాల్సిన పనులపై ఆరా తీశారు. సకాలంలో పనులను పూర్తి చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి పనులు వేగవంతంగా కొనసాగించకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఈ శ్రీనివాసరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, కాంట్రాక్టర్ అల్లుల మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశపాండే మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే జూన్ నుంచి సాగునీటిని అందించేందుకు సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులను సందర్శించి పనుల పురోగతిని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పంపు హౌస్, బ్యారేజీ పనులు సంతృప్తికరంగా జరుగుతున్నప్పటికీ వేగంగా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టా చెనక ప్రాజెక్టు పనులను మే 15లోగా పూర్తి చేసి వరద నీటిని నిల్వ చేసి కాలువల ద్వారా పంట పొలాలకు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. అనునిత్యం పనుల పురోగతిని పరిశీలిస్తూ అవసరమైన సూచనలు చేయనున్నట్లు వెల్లడించారు. బిల్లుల చెల్లింపు తదితర సమస్యలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ జూన్లో నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులకు సంబంధించిన పనుల పురోగతి గురించి అన్ని ప్రాజెక్టుల పరిశీలన చేయమని చెప్పి పురమాయించారు. గతంలో మేము కాళేశ్వరం ప్రాజెక్టు, తర్వాత సీతారామ ప్రాజెక్టు, దేవాదుల, కాంతనపల్లి ప్రాజెక్టు కూడా మేము విజిట్ చేసి వచ్చాం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ జూన్లో నీళ్లు ఇవ్వగలిగే ప్రాజెక్టులు ఇదొక ప్రాజెక్టుగా సీఎం గారు దీన్ని గుర్తించింది కాబట్టి దీని యొక్క పనుల పురోగతిని వేగవంతం చేయడానికి, అసలు ఎట్లా జరుగుతుందో చూడడానికి నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి పంపించడం జరిగింది. ఇవాళ పంప్ హౌస్ పనులు, తర్వాత ఇక్కడ బ్యారేజ్ పనులు చూడడం జరిగింది. పనులు కొంత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని గుర్తించినాము. ఇప్పటికి జరిగిన పనులు మాత్రం కొంత సాటిస్ఫాక్షన్గానే ఉన్నట్టుగా కనబడుతున్నది. అయినా కూడా వాళ్ళకి ఇంకా లేబర్ని పెంచి ఫామ్ వర్క్స్ని పెంచుకోవడానికి సూచనలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద అటు పంప్ హౌస్ కానీ ఇటు బ్యారేజ్ వర్క్స్ కానీ మే 15 వరకల్లా అన్ని విధాలుగా పూర్తి చేయడానికి కార్యక్రమం రూపొందించుకున్నాం. ఎమ్మెల్యే గారు జోగురామన్న గారి సమక్షంలో సిఈ గారు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు, ఎస్సీ గారు ఉన్నారు, ఈ గారు అందరి సమక్షంలో ఏజెన్సీతో కూర్చొని ఒక సమగ్రమైన యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేసుకున్నాం. అటు పంప్ హౌస్ వర్క్స్ కానీ ఇటు బ్యారేజ్ వర్క్స్ కానీ మే 31 వరకు అన్ని విధాలుగా పూర్తి చేయడానికి మేము యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాం. దాని ప్రకారం ప్రతిరోజు వాళ్ళు అచీవ్ చేయవలసిన టార్గెట్స్ కూడా మేము ఫిక్సప్ చేసినాం. ఆ రకంగా ప్రతిరోజు వాటిని మానిటర్ చేసుకుంటూ ఈ పనులని మే 15 వరకు పూర్తి చేయడానికి మేము మొత్తంగా ఒక కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతున్నాం. వెబ్సైట్ మన వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసుకొని ఆ వాట్సాప్ గ్రూప్లో
అందరు ఏజెన్సీలతో పాటు ఇంజనీర్లతో పాటు మేమందరం సభ్యులుగా ఉన్నాం. దాంట్లో కూడా మేము రోజు ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రెస్ని మానిటర్ చేస్తాము. ఫోటోలు కూడా పెట్టమని చెప్పి మా ఇంజనీర్లకు ఆదేశాలు ఇచ్చినాం. కాబట్టి ఇది కంపల్సరీగా జూన్లో పెన్గంగ ప్రాజెక్టుకు వచ్చే మొట్టమొదటి ఫ్లడ్ ద్వారా మనం పంప్ హౌస్ని వెటరన్ చేసుకొని ఆ నీళ్ళని కెనాల్లో ఎత్తిపోసడానికి కావాల్సిన కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. కాబట్టి ఫస్ట్ ఫ్లడ్ని కిందికి పోనీయకుండా మనం కాలువలోకి నీళ్లు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నాం. బహుశా మా ఏజెన్సీలు మా ఇంజనీర్లు కూడా ఆ దిశలో కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి నివేదిస్తాను. వీళ్ళు కూడా కొన్ని పేమెంట్కి సంబంధించిన సమస్యలు ఇతరత్ర సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చిండు. అవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కారం దిశగా నేను కృషి చేస్తానని చెప్పి ఏడీఆర్ పద్ధతుల ద్వారా వివాదాల్లో ఎక్కువ జాప్యం జరగకుండా సామరస్యంగా పరిష్కరించడానికి ఐసీఏడీఆర్ సంస్థ కృషి చేస్తోందని ఆ సంస్థ కార్యదర్శి జేఎల్ఎన్ మూర్తి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార పద్ధతులు మరియు ఇటీవల వచ్చిన సవరణలపై వివిధ శాఖల ఇంజనీర్లకు ఏర్పాటు చేసిన 2 రోజుల శిక్షణ శిబిరంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్, క్యాడ్, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖల ఇంజనీర్లకు మంగళవారం ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార పద్ధతులు, ఇటీవల వచ్చిన సవరణలపై 2 రోజుల శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఐసీఏడీఆర్ ప్రాంతీయ కేంద్ర ఇన్ఛార్జ్ కార్యదర్శి జేఎల్ఎన్ మూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంజనీర్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏడీఆర్ విధానాలతో కలిగే ప్రయోజనాలను, లాభాలను వివరించారు. చివరగా ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులకు నిర్వాహకులు మెమోంటోలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ఏఈలు, డిప్యూటీ ఏఈలు, అసిస్టెంట్ ఏఈలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసీఏడీఆర్ కార్యదర్శి జేఎల్ఎన్ మూర్తి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్రాంతీయ కేంద్ర కార్యాలయం స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని, ఇది సుప్రీంకోర్టు పరిధిలో పనిచేస్తుందన్నారు. కోర్టుల్లో కేసులు తగ్గించాలనే ఉద్దేశంతో ఆ సంస్థను స్థాపించారని పేర్కొన్నారు. ప్రభుత్వం వివిధ రకాల పనుల నిర్వహణ కోసం కార్పొరేట్ సంస్థలతో అనేక ఒప్పందాలు చేసుకుంటోందని, వాటి నిర్వహణ కాలంలో అనేక వివాదాలు తలెత్తుతున్నాయని, వాటి పరిష్కారానికి ఐసీఏడీఆర్ కృషి చేస్తోందన్నారు. ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార పద్ధతులు, చట్టాలతో పాటు ఇటీవల కాలంలో వచ్చిన నూతన సవరణల గురించి ఇంజనీర్లకు తెలియజేస్తున్నామని వెల్లడించారు. ఇట్లాంటి వర్క్షాప్స్ మేము దగ్గర ఒక 12 వర్క్షాప్స్ చేసాము. మీ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ అన్ని డిపార్ట్మెంట్లు కంబైన్గా చేసుకుంటూ వచ్చాము. ఈ వర్క్షాప్స్ ప్రతి చోట ఇంజనీర్స్ని, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఎవరైతే డిపార్ట్మెంట్లో కీలక పాల్గొన్నారో వాళ్ళందరినీ బట్టి తీసుకొచ్చి ఈ మధ్యవర్తిత్వం అంటే ఆర్బిట్రేషన్ మీద మీ అందరికీ ఒక అవగాహన సదస్సు సుప్రీంకోర్టు వారి ఆధ్వర్యంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ మీద ఏదైతే కోర్టులలో పేరుకుపోయిన ఈ కేసులన్నింటికీ ప్రతిసారి మీరు కోర్టుకు వెళ్ళకుండా డిస్ప్యూట్ రిజల్యూషన్లో ఆర్బిట్రేషన్ అనే ఈ పదాన్ని మీ అగ్రిమెంట్స్లో ఉంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని చక్కగా ఉపయోగించుకొని దీన్ని మీరు కోర్టులకు వెళ్లకుండా పరిష్కార మార్గం ఉపయోగించుకోవాలి. ఈ సంస్థ గత 20 సంవత్సరాల నుంచి మన హైదరాబాద్లో గాంధీ భవన్ ఎదుర్కొండా గగన్ విహార్లో 10th ఫ్లోర్లో ఉందండి. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్బిట్రేషన్స్, మీడియేషన్స్, కన్సిలియేషన్ రెగ్యులర్గా కోర్టు అనుబంధితంగా చేయటం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ట్రైనింగ్స్ కండక్ట్ చేయడము, వరల్డ్ వైడ్ అప్డేట్ చేసుకోవడము, వివిధ సంస్థల్లో వివిధ ఆర్బిట్రేషన్ సెంటర్స్ వరల్డ్లో ఉన్నవి వాటి ద్వారా రీసెర్చ్ చేసుకుంటూ లేటెస్ట్ అప్డేట్స్ చేసుకుంటూ ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతర మిశ్రం వంశస్థుల ప్రత్యేక పూజలతో సోమవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన మిశ్రం వంశస్థులు, ఆదివాసీలతో కేస్లాపూర్ జనసంద్రంగా మారింది. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు హాజరై నాగోబాను దర్శించుకున్నారు.
ఆదివాసీ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబమైన నాగోబా జాతర మిశ్రం వంశస్థుల ప్రత్యేక పూజలతో సోమవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమైంది. జనవరి 31న మర్రి చెట్ల నీడలో గంగాజలంతో సేద తీరిన మిశ్రం వంశస్థులు సోమవారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయబద్ధంగా డోలు వాయిద్యాలతో పాటు కాలి కొమ్మును ఊదుతూ ఆలయానికి చేరుకుని మిశ్రం వంశం పెద్దలకు పాదాభివందనం చేశారు. డోలు, కిక్రీ, సన్నాయి ఇతర వాయిద్యాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. గిరిజన మిశ్రం వంశ ఆడపడుచులు ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పూజలు చేశారు. మర్రి చెట్ల వద్దనున్న కోనేరు నుంచి నీటిని తీసుకుని వచ్చిన మిశ్రం వంశ అల్లులు, ఆడపడుచులు ఆలయం పక్కన మట్టి తవ్వి పుట్టలను వేశారు. నాగోబా దేవత మహాపూజలకు ఆలయ ప్రవేశం చేసిన మిశ్రం వంశ పెద్దలు ముందుగా గర్భగుడిలోని నాగోబా దేవతను దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెనుక ఉన్న పేర్సాపేన్, బాన్ దేవతలతో పాటు నైవేద్యం వండే గోవాడలకు మిశ్రం వంశ పటేల్ మిశ్రం వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉమ్మడి జిల్లాతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన మిశ్రం వంశీయులు ఆదివాసులతో కెస్లాపూర్ జనసంద్రంగా మారింది. జిల్లా ఎస్పీ విష్ణేష్ వారియర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు పలువురు నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విష్ణేష్ వారియర్ మాట్లాడుతూ అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తూ భావితరాలకు అందించే దిశగా జాతర వేడుకలు సాగడం ఆనందదాయకమన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అవసరమైన వసతులు కల్పించడం జరిగిందని, ఇక భారీగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తమ శాఖ ఆధ్వర్యంలోనూ బందోబస్తును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్ గ్రామ పంచాయత్లో నాగోబా జాతరకి ప్రారంభమవుతుంది. ఇప్పుడే మనకి అర్ధరాత్రి రోజు మహాపూజ మొదలైంది. దీనిలో నాగదేవుడికి పూజలు మొదలయ్యి వీళ్ళు ఆచారానుష్ఠాన ప్రకారము ఇంకా ఒక 2-3 రోజులు ఇక్కడ పెద్ద ఎత్తులో జాతర జరగబోతుంది. దశాబ్దాల నుంచి జరుగుతున్న సంస్కృతి సాంప్రదాయాలు బట్టి ఇక్కడ ఈ ఒక జాతరకి అంటే మన తెలంగాణలో చూస్తే మేడారం జాతర తర్వాత సెకండ్ లార్జెస్ట్ జాతర ఈ నాగోబా జాతర అనేది. సో దీనికి వస్తున్న భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. 24 గంటలు ఒక 2 వారం నుంచి ఇక్కడ మన అన్ని రకాల ప్రభుత్వ శాఖలు అందరూ ఇప్పుడు రెవెన్యూ, పోలీసు, ఐటీడీఏ, ఎలక్ట్రిసిటీ, మెడికల్ అండ్ హెల్త్ అలా చెప్పి అన్ని ఫైర్, ఎక్సైజ్ అన్ని డిపార్ట్మెంట్స్ సహాయంతో ఒక 24 గంటల నుంచి సిబ్బందులు, ఆఫీసర్స్ అందరూ ఇక్కడ అహోరాత్రం పని చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వస్తున్న భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు, అలాగే ఇక్కడ నుండి ఈ పవిత్రమైనటువంటి ఈ ఒక టెంపుల్లో వచ్చి దర్శనం చేసిపోతే వాళ్ళకి సంతోషంగా, సంతృప్తిగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ అన్ని రకాల అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన పోలీస్ తరఫు నుంచి కూడా బందోబస్తు, ట్రాఫిక్ రెగ్యులేషన్స్, అలాగే బ్యారికేడింగ్ అన్ని పెట్టడం జరిగింది. 7th రోజు, ఫిబ్రవరి 7th రోజు ఇక్కడ దర్బారు కూడా ఉంది కాబట్టి దానికి కూడా సెపరేట్గా బందోబస్తు, అలాగే అన్ని డిపార్ట్మెంట్ నుంచి సెపరేట్ యాక్షన్ ప్లాన్ ఆ ఒక రోజు కూడా మనకి ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇక్కడ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ట్రైబల్ హెరిటేజ్ అండ్ ఈ యొక్క కల్చర్ని అలాగే ప్రిజర్వ్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి మిగిలిన ప్రజలందరికీ కమ్యూనికేట్ చేసేటట్టు ఒక రోల్ మోడల్ ఫెస్టివల్గా దీన్ని జరపాలని మనం కోరుకుంటున్నాం. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ కేస్లాపూర్లోని నాగోబా ఆలయం అంటేనే గిరిజనుల సంస్కృతి వైభవానికి ప్రతీక అన్నారు. ప్రతి ఏటా ఆలయ నిర్వాహకులు మిశ్రం వంశస్థులు జాతరను ఘనంగా నిర్వహిస్తూ రావడం అభినందనీయమన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నాగోబా సన్నిధికి వచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మిశ్రం వంశస్థుల వంశదైవము, అదేవిధంగా ఆదివాసులందరి యొక్క ఇష్టదైవమైనటువంటి నాగోబాకు దర్శించుకొని పూజా కార్యక్రమాలు పాల్గొని వేడుకోవడం జరిగింది. ఈ సంవత్సరము ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసీ ప్రజానీకం అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, వాళ్ళ యొక్క మనోగతానికి అనుగుణంగా
పరిపాలన కొనసాగాలని కోరుతూ ఈ జిల్లాలో కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా గడిచిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ముఖ్యంగా మరుగున పడినటువంటి జాతరలు కావచ్చు, లేకపోతే సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ఆలయాలను కూడా వెలుగులోకి వచ్చేసి గడిచిన 5 సంవత్సరాలు తర్వాత ఈ మళ్ళా కొత్తగా రోజుకు అంటే మన ఏవైతే సాంప్రదాయాలను పరిరక్షించే క్రమంలో ప్రత్యేక రాష్ట్రంలో అవి సాధన జరుగుతున్న క్రమంలో మరి సెకండ్ సమ్మక్క జాతరగా పరిగణిస్తబడుతున్న నాగోబా జాతర తప్పకుండా వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వ అధికారులందరినీ కూడా కోరుతున్నా, వచ్చే భక్తులందరికీ ప్రజానీకానికి పూర్తి స్థాయిలో సదుపాయాలు కలిగించి అసౌకర్యం కలగకుండా చూడాలని కోరుతూ రేపటి 7వ తారీఖు రోజు జరిగే దర్బార్లో ప్రధానమైన ఆదివాసీల సమస్యలపైన తప్పకుండా మేమందరం కూడా విన్నవించడం జరుగుతుంది. ఆ రకంగా వచ్చే అధికారులు కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ సమస్యలపైన దృష్టి సారిస్తారని ఈ సందర్భంగా కోరుతున్నాం. ప్రపంచ దేశాలు విస్తుపోయేలా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జనరంజక పాలన సాగిస్తోందని బీజేపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీజేపీ ఉమ్మడి జిల్లా పార్లమెంటు స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి పథకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని బంగారుమయం చేస్తామని ప్రజలను మభ్యపెడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని బీజేపీ పార్లమెంట్ ఇన్ఛార్జి ఎండల లక్ష్మీనారాయణ విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలపై నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జాతీయ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి సుగ్నాకర్ రావు, రాష్ట్ర కమిటీ నాయకురాలు సుహాసిని రెడ్డి, మడవిరాజు, అయ్యనగారి భూమయ్య, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు జేపీ బోడెల్, ఆదినాథ్, రవి దేశపాండే, వేణుగోపాల్, సట్ల అశోక్, కొత్తపల్లి శ్రీనివాస్, ఆయా మండల ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఇన్ఛార్జి ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కార్యకర్తలు ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గలం విప్పి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. రాబో 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పార్లమెంటు స్థానాలను బీజేపీ కైవసం చేసుకునేలా ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో ప్రజాదరణ పొందేలా పాలన సాగిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరులోని లోపాలను ప్రజలకు ఎత్తి చూపుతూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. ఒక విషయం, మనం ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం పరిధిలో 2014 అలయన్స్ లో మనం పోటీ చేస్తే 5 అసెంబ్లీలు గెలిచాం. కానీ 1998 పార్లమెంట్ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తే 4 పార్లమెంట్లు ఆ రోజు గెలిచాం. స్వతంత్రంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి సందర్భంలో 4 పార్లమెంట్లు గెలిచాం. ఇవాళ మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, శాసనసభ ఎన్నికలు, ముఖ్యమంత్రి స్థానం కోసం జరిగినటువంటి, ఇప్పుడు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు ప్రధానమంత్రి స్థానం కోసం జరిగేటువంటి. ఇవాళ ఒక పాఠశాలలో 1వ తరగతి 2వ తరగతి విద్యార్థులను అడిగితే ఈ దేశ ప్రియతమ ప్రధాని ఎవరు అనంటే నరేంద్ర మోడీ అని పెద్ద గొంతుతో పలుకుతూ చెప్పేటువంటి స్థితిలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. అమెరికా దేశ అధ్యక్షుడు. మరి ఈ దేశానికి వస్తే ఒకప్పుడు గొప్ప, ఇవాళ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు పరిపాలన కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికాకు వెళ్తే, గతంలో అమెరికా అధ్యక్షుడు ఇక్కడ వస్తే ప్రజానీకం భావన ఎట్లుండేదో, ఇవాళ మన ప్రధానమంత్రి అమెరికా వెళ్తే మన ప్రధానమంత్రి పట్ల ఉన్న భావన భిన్నంగా లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా రిమ్స్ ఆసుపత్రిలో రోజుకు 1500 మంది రోగులకు వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారని రిమ్స్ డైరెక్టర్ విజయ సారథిని పేర్కొన్నారు. మంగళవారం రిమ్స్లోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసుపత్రిలో నిరుపేద రోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మీడియా సభ్యులు డైరెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
రిమ్స్లో నెలకొన్న లోపాలను సరిదిద్దుకుంటూ మెరుగైన వైద్య సేవలను అందించడానికి నిరంతరం కృషి చేస్తామని రిమ్స్ డైరెక్టర్ విజయ సారథిని పేర్కొన్నారు. మంగళవారం రిమ్స్లోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇటీవల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని రిమ్స్ను సందర్శించినప్పుడు పలు విషయాలు తమ దృష్టికి వచ్చాయని వాటిపై తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రిమ్స్కు రోజురోజుకు రోగుల తాకిడి పెరుగుతోందని, కాగా తక్కువ మంది వైద్యులు ఉండటంతో పలు సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. త్వరలో రిమ్స్ డాక్టర్ల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. మానవతా దృక్పథంతో చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించే వైద్యులు సైతం రిమ్స్లో ఉన్నారన్నారు. రిమ్స్ డైరెక్టర్గా వివిధ పనుల నిమిత్తం తాను ఎక్కువగా హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, ఆ సమయంలో ఇతరులకు బాధ్యతలు అప్పజెప్తున్నట్లు తెలియజేశారు. సమావేశంలో పలువురు వైద్యులు తదితరులు పాల్గొన్నారు. రిమ్స్ సేవలు అందిస్తుంది. తక్కువ మంది డాక్టర్లతో చాలా ఎక్కువ మంది పేషెంట్లను చూస్తున్నారు డాక్టర్లు. ఆ సేవలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇక్కడ ఖచ్చితంగా కమిటెడ్గా చేస్తున్న డాక్టర్స్ ఉన్నారు. గైనిక్లో ఎస్పెషల్లీ అంత వర్క్ లోడు తక్కువ మంది డాక్టర్లు చాలా ఎఫిషియెంట్గా ఎదుర్కొంటున్నారు. నేను చూశాను కళ్ళతో. నేను గైనిక్ డిపార్ట్మెంట్, మెటర్నిటీ డిపార్ట్మెంట్ తిరిగాను. గైనిక్, ఎనస్థీషియా అంత ఎక్కువ మంది పేషెంట్ లోడ్ ఆల్మోస్ట్ గాంధీతో ఈక్వల్గా ఉంది పేషెంట్ లోడ్. కానీ అక్కడ ఉన్నంతమంది స్టాఫ్ లేకపోయినా ఇక్కడ వాళ్ళు అంతే ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారు. అదే ఎఫిషియన్సీ, అదే ధర్మం కంటిన్యూ అవుతుంది మా దగ్గర. అందులో ఎటువంటి లోపం లేదు. చిన్న చిన్న లోపాలు, పెద్ద పెద్ద లోపాలు ఏమున్నా కానీ సరిదిద్దుకుంటాం. దానికి మీ సహకారం కావాలి. దాని గురించి మాట్లాడండి మేడం. విజిలెన్స్ చేసినప్పుడు మాకు కంప్లైంట్ వస్తుంది కదా, రిపోర్ట్ వస్తుంది కదా, రిపోర్ట్ మీద నేను రెస్పాండ్ అవ్వాలి. అర్పులు అంటే ఇదే ఇందాక చెప్పాను కదా, పైన రావాల్సినవి ఉంటాయి, కొన్ని శాలరీస్ ఉంటాయి, తర్వాత ఈక్వలైజేషన్ ఆఫ్ శాలరీస్ ఉంటాయి, కొంతమందికి పెండింగ్ శాలరీస్ ఉంటాయి. ఇలాంటివన్నీ వర్కౌట్ చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ అది. నెల తిరిగేసరికి జీతం లేకపోతే ఎవరూ ఉండలేం. అలాంటిది వాళ్ళు 2-3 నెలలు ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా అటు ఇటు సమన్వయం పరిచి ఎవరికి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లోపం ఉంటుంది ఒకసారి, అంతమించి ఏం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళే పేపర్ అక్కడ వాళ్ళకి మధ్యవర్తిగా డైరెక్టర్ ఖచ్చితంగా చెప్పాలి. హైయర్ ఆఫీసులు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అవి చెప్పి సాల్వ్ చేస్తాం. నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం మళ్ళీ డాక్టర్స్కి. ఎందుకంటే ఇంతకుముందు నోటిఫికేషన్ చెప్పాను నేను చాలా క్లియర్గా. వేరే కాలేజెస్ ఇచ్చారు కాబట్టి మనకి సాంద్రత తగ్గింది. ఒక 10 మంది వచ్చే ప్లేస్లో 2-3 వచ్చారు. 2 రోజులు, అప్పటికి 2 రోజులు అనుకున్న నోటిఫికేషన్ మేము 4 రోజులు ఇంటర్వ్యూ చేశారు ఇక్కడ. నేను రాలేదు అప్పటికైనా, నాకు తెలుసు. 4 రోజులు చేసినా దే ఆర్ వెయిటింగ్, ఎవరు రాలా. ఎందుకు? సేమ్ టైం సూర్యాపేట, నల్గొండ, సిద్దిపేట, మహబూబ్ నగర్ డిస్పర్స్ అయిపోయారు. ఒక 20 మంది డాక్టర్లు 4 కాలేజీల్లో ఉంటే 4-5 వెళ్తారు. అట్లాగే అయింది మన పని. అయితే ఆ 20 మంది ఇంటర్వ్యూకి మన దగ్గరికే వచ్చేవాళ్ళు. నియర్ కాలేజెస్, సిటీకి దగ్గర. సహజంగా ఆ సీట్లో లేనప్పుడు నేను చేసే పని అది. తీసుకున్నారు, నిన్ననే లిస్ట్ అంతా తీసుకున్నారు. ఎవరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, వాళ్ళకి ఎంత శాలరీ ఉంది. 2-3 జీవోలు ఉన్నాయి ఇక్కడ. ఒకే యూనిఫామిటీ లేదు ఇక్కడ. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే రిమ్స్లో బిగినింగ్ అప్పుడు ఒక జీవోతో రిక్రూట్ అయ్యారు. మధ్యలో స్కేర్సిటీ వచ్చినప్పుడు ఇంకో జీవో వచ్చింది. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ డాక్టర్స్ కొంతమంది ఉన్నారు. 3 రకాల రిక్రూట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ బేసిక్గా. ఆ 3 సమన్వయం చేస్తున్నారు. మమ్మల్ని నిన్ననే లిస్ట్ అడిగారు, అన్ని లిస్టులు పంపించాం. మనలో ఉన్నతమైన ఆశయాలు, ఆలోచనలు ఉన్నప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతామని బీసీ స్టడీ సెంటర్ రాష్ట్ర డైరెక్టర్ బాలాచారి అభిప్రాయపడ్డారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సెంటర్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖలోని బీసీ ఉద్యోగిత నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో జాబ్ మేళా నిర్వహించారు. పట్టణంలోని దస్నాపూర్లో గల బీసీ స్టడీ సెంటర్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆ శాఖ రాష్ట్ర డైరెక్టర్ బాలాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని 10వ తరగతి, ఇంటర్ చదివిన నిరుద్యోగులకు అపోలో మెడిస్కిల్స్, స్టెప్, జిఎంఆర్, టాటా స్ట్రైవ్ కంపెనీల ఆధ్వర్యంలో ఉచిత హాస్టల్, భోజన వసతితో కూడిన శిక్షణకు ఆ సంస్థల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి 3 నెలల ఉచిత శిక్షణతో కూడిన ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆశన్న, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈర్ల సత్యనారాయణ, సభ్యులు ప్రమోద్ కుమార్ ఖత్రి, బండారి దేవన్న, అన్నదానం జగదీశ్వర్, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ స్టడీ సర్కిల్ రాష్ట్ర డైరెక్టర్ బాలాచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువత సంక్షేమం, శ్రేయస్సు కోసం నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తోందన్నారు. సమయాన్ని వృధా చేయకుండా తమకు నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఉద్యోగం చేయాలనే కాంక్ష ప్రతి ఒక్కరిలో చిన్ననాటి నుండే ఉండాలని, వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని తల్లిదండ్రులపై ఆధారపడకుండా జీవన విధానాన్ని కొనసాగించాలని అన్నారు. ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. ప్రత్యక్షంగా కార్యాచరణకు వచ్చింది మాత్రం చాలా తక్కువ మంది. వచ్చిన వాళ్ళు ఇక్కడ అవకాశాలు ఉండి ఇక్కడ చూసుకుంటారు, లేదా ప్రభుత్వ ఉద్యోగానికి సీరియస్గా ప్రిపేర్ అవుతారు.
లేదు అనుకుంటే బ్యాగ్ సర్దుకొని హైదరాబాద్ వచ్చేస్తారు. అవునా? హైదరాబాద్ ఇక్కడ నియర్ బై ప్లేస్ ఎక్కడ ఉంటుంది, మనకు ఉన్న ముఖ్యమైనటువంటి ఆధారము తెలంగాణకు ఉన్నటువంటి గుండెకాయ ఆత్మ అన్నీ కూడా హైదరాబాదే కదా. సో హైదరాబాద్కి వచ్చేస్తారు. వచ్చిన వాళ్ళు ఎవరైనా చెడిపోయిన వాళ్ళు ఉన్నారా? ఒక్కసారి చెప్పండి మీరు. వచ్చిన వాళ్ళలో ఎవరైనా హైదరాబాద్కి వచ్చిన వాళ్ళలో చెడిపోయిన వాళ్ళు ఉన్నారా? తక్కువ ఉంటారు, 5% ఉండొచ్చు. అంటే అక్కడికి వచ్చిన తర్వాత కూడా చిన్న ఉద్యోగం సంపాదించి వేరే మందు అటువంటి అలవాట్లకు అయిపోయి వాళ్ళు చెడగొట్టుకున్నారు తప్ప కానీ ఉపాధి కల్పించకుండా హైదరాబాద్ ఉందా మనకి? ఒక్క మన తెలంగాణకే కాదు కదా, మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉంది. గుజరాత్ వాళ్ళు స్వీట్ షాపులు పెట్టుకుంటారు, ఇంకేదో పటేల్స్ వచ్చేసి మహారాష్ట్ర నుంచి వస్తారు. ఎక్కడ ఏ ప్రాంతం వాళ్ళు వచ్చినా కూడా మన ఉద్యోగ వృత్తి ఒక మంచి జీవన విధానం ఇచ్చేటువంటి ఒక అక్షయ పాత్ర ఏది మన హైదరాబాద్. మరి అటువంటి మనం ఎందుకు పోము? మన తెలంగాణకు పోము. మా ఊరు కూడా హైదరాబాద్ 100 కిలోమీటర్లే. ఇదే ఉద్యోగం అడుగుతారు, పోతే రారు, బయటికి రారంటే రారు. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే ఆల్మోస్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోయాను. మీరు ఎప్పుడు సంపాదించారు ఫస్ట్ సంపాదన చెప్పండి? నేను 16 సంవత్సరాలు ఉన్నప్పుడు సంపాదించాను ఫస్ట్ సంపాదన. ఎంత? 20 రూపాయలు. పక్క ఇంటి వాళ్ళకి ట్యూషన్ చెప్తే నాకు 20 రూపాయలు ఇచ్చేది. నేనేం అడగలేదు, ఊరికి ఎంత చెప్తున్నా 20 రూపాయలు ఇచ్చేది. నాకు డబ్బులు లేకని కాదు, కానీ వాళ్ళు ఇచ్చేది. అంటే మనము సెల్ఫ్గా ఉండడం, అంటే స్వయంగా మనం స్వయంగా డెవలప్ అవడం అనేటువంటిది మనకు అలవాటు కావాలంటే చిన్నప్పటి నుంచే మనకు ఒక క్లారిటీ అనేటువంటిది ఉండాలి. మన మైండ్ సెట్ని ఎంత తొందరగా మనం జీవించడం మొదలుపెట్టాలి. జీవించడం మొదలుపెట్టడం అంటే మన కాళ్ళ మీద మనం నిలబడి 4 సంపాదించుకొని పెళ్లి చేసుకొని మన తల్లిదండ్రులు కూడా సహాయపడే వాళ్ళు కూడా చూసే విధంగా మన జీవనాన్ని మొదలుపెట్టాలి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నూతన సంవత్సర క్యాలెండర్ల ఆవిష్కరణలు జోరందుకున్నాయి. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ చైర్పర్సన్ క్యాంప్ కార్యాలయంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా లార్డ్ జీన్ వంజరీ సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన 2019వ సంవత్సరం క్యాలెండర్ను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగరామన్న ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లా లార్డ్ జీన్ వంజరీ కులస్తుల ఆధ్వర్యంలో ముద్రించిన 2019 సంవత్సర క్యాలెండర్లను మంగళవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ చైర్పర్సన్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జోగురామన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో 4వసారి అఖండ మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యేకు సంఘం నాయకులు పుష్పగుచ్చాలు అందజేస్తూ శాలువాలతో ఘనంగా సత్కరించారు. వంజరీ కులస్తులను బీసీడీ నుండి ఎంబీసీలో చేర్చాలని కోరుతూ సభ్యులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వంజరీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ముండే, సంఘం నాయకులు మాధవ్ కేంద్రే, సంజీవ్ లహనే, కేశవ్ ముసలే, కృష్ణ భాతానే, సంజీవ్ ముండే, విఠల్ చోలే, నారాయణ్ ఫడ్, గణేష్ కేంద్రే, సుధాకర్ ముండే, సుభాష్ ముసలే, కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు. తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా సభ్యులు జిల్లా కేంద్రంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయంలో సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం జిల్లా కేంద్రంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని బస్టాండ్ నుండి రిటైర్డ్ ఉద్యోగులు ర్యాలీగా ఆర్ఎం కార్యాలయం వరకు చేరుకొని కార్యాలయం ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు అయాన్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు దశాబ్దాల కాలంగా సంస్థ అభివృద్ధికి నిరంతరం కృషి చేశామని, అయినప్పటికీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమైందని ఆరోపించారు. సకల జనుల సమ్మెలో పాల్గొని రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వేతనాలను ఇప్పించాలని కోరారు. అదేవిధంగా అన్ని రీజియన్ల పరిధిలో తమ సంస్థకు ఒక కార్యాలయాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. సోదరులారా, ఈరోజు మన రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మన తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లాలలో ఉమ్మడి జిల్లాల్లో రీజనల్ మేనేజర్ గారి ఆఫీసు నందు ఎండి గారికి ఆర్ఎం గారి ద్వారా ఎండి గారికి ఈ కింద చూపబడినటువంటి సమస్యల మీద మెమోరాండం సమర్పించాలని చెప్పేసి మనకు ఆదేశాలు అందినాయి. దానికి గురించి ఈరోజు మనం ఇక్కడ ధర్నా చేసి మన మెమోరాండం సమర్పించవలసి ఉన్నది. మనం న్యాయమైన సమస్యలు ఏంటంటే 2011 సకల జనుల సమ్మెలో చాలామంది కార్మికులు పాల్గొన్నారు. వాళ్ళకి ఇంతవరకు కూడా వాళ్ళకు వేతనం రాలేదు, సకల జనుల సమ్మె వేతనం రాలేదు. అదేవిధంగా 2018 నుంచి దాదాపు అంటే మార్చి నుంచి
2018 మార్చి నుంచి మన రిటైర్మెంట్ అయిన వాళ్ళకి అమౌంట్స్ కూడా ఏమి ఇలాంటి పేమెంట్లు జరగలేదు. 2018 ఫిబ్రవరి వరకే పేమెంట్ చేసినారు. ఆ పేమెంట్లన్నీ కూడా రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పించాలని చెప్పేసి మనం కోరుతున్నాము. అదేవిధంగా విశ్రాంత ఉద్యోగి చనిపోయిన తర్వాత మనకి 20,000 ఏదైతే ఇస్తున్నారో ఫ్యూనరల్ ఎక్స్పెండిచర్, దాన్ని అదే రోజున ఇవ్వాలని ఏమవుతుంది, మనం డెత్ సర్టిఫికేట్ అవన్నీ సమర్పించిన తర్వాతనే ఇస్తున్నారు కాబట్టి అదే రోజున ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. డీలక్స్ సర్వీసులలో, ఇంటర్ సర్వీసులలో కూడా మనం పోవాలంటే హాఫ్ టికెట్ పోవాల్సి వస్తున్నది. నాగ్పూర్ పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా దాన్ని ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా తార్నాక హాస్పిటళ్లలో సరి అయినటువంటి మందులు సప్లై చేయట్లేదు కాబట్టి సరి అయినటువంటి మందులు కూడా మనందరికీ కార్మికులకు సప్లై చేయాలని చెప్పేసి కోరడం జరుగుతున్నది. అదేవిధంగా మెడికల్ స్కీమ్ లోపల ఎవరైతే చేరలేదో వాళ్ళకు కూడా అవకాశం ఒకసారి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రకృతి విపత్తులు, ప్రాణాంతక వ్యాధుల కంటే రోడ్డు ప్రమాదాలే ఏటా పెద్ద సంఖ్యలో ప్రాణాలను పొట్టనబెట్టుకుంటున్నాయని ఎంవీఐ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ మన స్వయంకృతాపరాధంతో జరగడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమన్నారు. విద్యార్థి కళాశాలలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను హరిస్తున్న అంశాల్లో రోడ్డు ప్రమాదాలే అత్యంత ఆందోళనకరంగా మారాయని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి శ్రీనివాస్ అన్నారు. 30వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణంలో విద్యార్థి కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు తమ పాటల ద్వారా రోడ్డు ప్రమాదాల ద్వారా జరుగుతున్న అనర్థాలను కళ్లకు కట్టారు. ఈ కార్యక్రమంలో ఏఎంవీఐలు సురేష్, మహేష్, కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంవీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో ఏటా 1,50,000 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రకృతి విపత్తులు, ప్రాణాంతక వ్యాధులు, దేశాల మధ్య జరిగే యుద్ధాల్లో కూడా ఈ స్థాయిలో ప్రాణ నష్టం ఉండటం లేదన్నారు. రోడ్డు ప్రమాదాల రూపేణా ఒక రకమైన అంతర్యుద్ధం జరుగుతోందన్నారు. కేవలం మన అజాగ్రత్తలు, నిర్లక్ష్యం, కనీస నిబంధనలు పాటించకపోవడం వల్లనే ఇవి చోటు చేసుకోవడం విచారకరమన్నారు. రవాణా, పోలీసు అధికారులు చలానాలు విధిస్తే తప్పించుకుంటున్నామే తప్ప ఎవరి శ్రేయస్సు కోరి జరిమానాలు, స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ పాంప్లెట్స్ ఇచ్చారు కదా, అందులో మీరు చదివి ఉంటారు. నిజంగా ఎంతమంది చనిపోతున్నారో ప్రతి సంవత్సరం మన దేశంలో చూసుకున్నట్టయితే 1,50,000 మంది వరకు చనిపోతున్నారు. 1,50,000 మంది దేని వల్ల చనిపోతారా? పోనీ ఒక పెద్ద భూకంపం వచ్చినా, ఒక పెద్ద అంటువ్యాధులు, కలరా, ఈ మధ్య స్వైన్ ఫ్లూ అని, ఇంకో ఫ్లూ అని ఏవో అంటున్నారు, ఎయిడ్స్ అని, దీని వల్ల కూడా ఇంతమంది ఒక సంవత్సరంలో చనిపోయిన దాఖలాలు లేవు. అంటే నిజంగా ఒక రకంగా చూసుకుంటే ఏమనిపిస్తుంది, మన వితిన్ కంట్రీలనే రోడ్డు ప్రమాదాల రూపంగా ఒక యుద్ధం జరుగుతుంది. యుద్ధం ఏంటి, మనమే చేసుకుంటున్న వాహనాలతో, మన యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల, అజాగ్రత్తల వల్ల. అది కూడా అజాగ్రత్త అంటే తెలిసి చేసే అజాగ్రత్త, నిర్లక్ష్యం అని చెప్పచ్చు. మనం అంటే హెల్మెట్ పెట్టుకోవాలని తెలియదా మీకు? బైక్ నడిపితే తెలుసు కదా. ఎవరైనా మా లాంటి వాళ్ళు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ కానీ ఆర్టీఐ అధికారులు చెకింగ్ చేస్తే ఏమున్నది, బయట ఆపుతారు, లేకుంటే ఇంకో పక్క గల్లీలో దూరుతారు, తప్పించుకోవాలని చూస్తారు. కానీ మరి ఇది చెకింగ్ చేసేది మన గురించి, మనం తప్పు చేస్తున్నాం కాబట్టి, హెల్మెట్ పెట్టుకోలేదు కాబట్టి, ట్రిపుల్ రైడింగ్ పోతున్నాం కాబట్టి వాళ్ళు ఫైన్ వేస్తున్నారని, మరి ఆ తప్పు సరిదిద్దుకుంటాం. కొన్ని అప్పుడు తప్పించుకున్నారు, మళ్ళీ నెక్స్ట్ టైం అన్నా మళ్ళీ తప్పు సరిదిద్దుకుంటారంటే అది లేదు. కాబట్టి అది మనం రిపీట్ చేస్తున్నాం. అంటే క్షణము ఎమరుపాటు, జీవితం భంగపాటు అన్నారు. అవునా కదా? ఒక్క క్షణం ప్రమాదం జరగాలంటే గంటలు పడుతుందా? పట్టదు కదా. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ల ప్రమాదం జరిగిపోతుంది. ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా మంది బైక్స్ నడుపుతున్నారు, కార్లు నడుపుతున్నారు. ఇప్పుడు ఒక అనాలిసిస్ చూసినట్టయితే పోయిన సంవత్సరము ఒక 35,000 మంది అమ్మాయిలు చనిపోయారు మన దేశంలో ఈ రోడ్డు ప్రమాదాల వల్ల. అంటే ఉమెన్ లాస్ కూడా చాలానే ఉంది. కాబట్టి ఇది ఒక అబ్బాయిలకు సంబంధించిన విషయం అని కాదు, అబ్బాయిలు అమ్మాయిలు మన దేశ పౌరులుగా ప్రతి ఒక్కరూ ఈ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. జైనత్ మండలం కరెంజీకి చెందిన ఏనుగు సుభాష్ రెడ్డి చేనులో కందికుప్పకు సోమవారం రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో పంట మొత్తం కాలి బూడిదైంది. బాధిత రైతును మంగళవారం ఎమ్మెల్యే జోగరామన్న పరామర్శించి నష్టం వివరాలను తెలుసుకున్నారు.
అరుగాలం కష్టించి సాగు చేసిన పంట చేతికొచ్చిన తరుణంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి ఆ పంటను అగ్నికి ఆహుతి చేసిన ఘటన మంగళవారం జైనత్ మండలం కరంజిలో కలకలం రేపింది. పోలీసులు బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం కరంజి గ్రామానికి చెందిన రైతు ఏనుగు సుభాష్ రెడ్డి తనకున్న 4 ఎకరాల్లో అంతర పంటగా కందిని సాగు చేశాడు. పంట కోతకు వచ్చింది. ఇటీవల తొగరిని కోసి ఓ చోట కుప్పగా వేశాడు. అయితే సోమవారం రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తొగరి కుప్పకు నిప్పంటించారు. దీంతో మొత్తం కాలి బూడిదైంది. మంగళవారం చేనుకు వెళ్లి రైతు విషయాన్ని గుర్తించి నిర్ఘాంతపోయాడు. ఎమ్మెల్యే జోగురామన్న మంగళవారం బాధిత రైతును పరామర్శించి నష్టం వివరాలు తెలుసుకున్నారు. 70,000 వరకు పెట్టుబడి పెట్టానని, తీరా పంట చేతికొచ్చిన సమయంలో నిప్పంటించడం దారుణమని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు బాధిత రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7, 8 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించనున్న ధర్నా, నిరసన కార్యక్రమాలకు విశ్రాంత ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాయిరి శశికాంత్ కోరారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆయన విడుదల చేసి వివరాలను వెల్లడించారు. ఈ నెల 7వ తారీఖు నాడు ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయంలో నిరసన, 8వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాలో ఈపీఎస్ మినిమం పెన్షన్ 9,000 రూపాయలు నిర్ణయించాలని మరియు కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా ఈ ధర్నా జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ సుప్రీంకోర్టు అమలు చేసినటువంటి దాని ప్రకారము అందరికీ కూడా వర్తింపజేసేటటువంటి చేయాలని, ఇందులో ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఆర్టీసీ రిటైర్డ్ అయిన వాళ్ళందరూ కూడా దీంట్లో ఎక్కువ పాల్గొనాలని, మరియు ఏదైతే మన పెన్షన్తో కూడినటువంటిది ఇప్పటికే మనం తెలంగాణలో ఉన్నటువంటి అందరు ఎంపీలకు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. పార్లమెంటులో ఈ సమస్యను లేవనెత్తించి ఆ పార్లమెంటులో ఈ సమస్య పైన పరిష్కరించడానికి మీరు పూనుకోవాలని చెప్పడం జరిగింది. అందుకు మరియు ఈ ఈపీఎస్ ఏవైతుందో కంట్రిబ్యూషన్ పెన్షన్ 15,000 రూపాయలు మాత్రం దాన్ని ఎత్తివేయాలని, ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని, ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా ఈ ఏదైతే డిఏ వీళ్ళకి పెంచుతున్నారో వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నారు. అడవుల నరికివేత, కలప అక్రమ రవాణాలను అరికట్టే క్రమంలో అటవీ ఉత్పత్తులను నమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరిజనులను భయభ్రాంతులకు గురి చేయడం సమంజసం కాదని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు తొడసం భీమరావు అన్నారు. గిరిజనుల అటవీ హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీల పక్షాన ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. రేపు ఫిబ్రవరి 6వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన అటవీ చట్టాన్ని రూపకల్పన చేయాలని అనుకుంటున్నది. ఈ చట్టం మొత్తంగా అడవుల నుంచి ఆదివాసులను దూరం చేసే విధంగా ఉండబోతుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ గారు కానీ అట్లాగే చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వీళ్ళంతా కూడా అడవుల నుంచి పూచిక పుల్ల కూడా బయటికి వెళ్లకుండా నిరోధిస్తామనే పేరుతోటి 112 మంది సాయుధ దళాలని ఏర్పాటు చేస్తున్నారు. 54 చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా గిరిజనుల్ని భయభ్రాంతులు చేసే విధంగా ఉన్నాయి. అటవీ హక్కుల చట్టం గిరిజనుల్ని వాళ్ళ ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడే విధంగా చట్టాలు ఉండాలని చెప్పింది. అట్లాగే అడవుల్ని ఆదాయానికి వనరులుగా కూడా ఉపయోగించాలని చెప్పేసి ఇంతకుముందు చట్టాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే అటవీ హక్కుల చట్టం కొన్ని పట్టాలు ఇచ్చింది. ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ కూడా కేసీఆర్ పినపాకలో, భద్రాచలంలో, ఇక్కడ ఉట్నూరులో, ఇచ్చోడలో పట్టాలు ఇస్తానని చెప్పాడు. కానీ ఈరోజు తయారు చేస్తున్నటువంటి చట్టం కలప స్మగ్లింగ్ను నిరోధించే పేరుతోటి, అట్లాగే జంతువుల వేటను నిరోధించే పేరుతోటి మొత్తంగా గిరిజనులనే అడవి వనరులను మైనర్ ప్రొడ్యూస్ని ఉపయోగించుకోకుండా నిరోధించే విధంగా ఉంది. ఇది గిరిజన స్వావలంబనకు వ్యతిరేకం. ఈ విధానాల్ని గనక విరమించకపోతే అడవుల్ని ఆదివాసులకు ఉపయోగకరంగా కాకుండా వాటి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నాలు కనుక ప్రభుత్వం చేస్తే వాటిని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆదివాసులందరినీ సమీకరించి ఉద్యమాలు చేస్తుందని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఇక్కడి ప్రజలకు న్యాయం జరగటం లేదని మంగళవారం జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ ఎస్సీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జాడి ఉత్తమ్కు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు.
విద్యుత్ శాఖ కాంట్రాక్టు పనులని నమ్ముకొని దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న వారికి అన్యాయం చేయొద్దని ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గం రాజేశ్వర్ అన్నారు. నూతన ఎస్ఈగా బాధ్యతలు చేపట్టిన జాడి ఉత్తమ్ను మర్యాదపూర్వకంగా కలిసిన సంఘం నాయకులు తొలుత ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక విద్యుత్ కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఎన్నో ఏళ్లుగా విద్యుత్ సంబంధ నిర్మాణ పనులు నిర్వహిస్తున్న స్థానిక గుత్తేదారులను కాదని ఇతర ప్రాంతాలకు చెందిన వారికి పనులు అప్పగించడం భావ్యం కాదని ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు దుర్గం రాజేశ్వర్ అన్నారు. స్థానికులకే పనులు అప్పగించేలా చూడాలని నూతన ఎస్ఈని కోరినట్లు వెల్లడించారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఎన్పిడిసిఎల్ ఎస్సీ ఆఫీస్కు మరి ఎలక్ట్రిసిటీ యూనియన్ తరఫున కాంట్రాక్ట్స్ యూనియన్ తరఫున మేమందరం కూడా ఈరోజు ఉత్తమ్ గారు ఎస్సీగా కొత్తగా వచ్చారు. మరి వారికి ఈ ఆదిలాబాద్ జిల్లాలో మరి ఏదైతే కాంట్రాక్ట్ యూనియన్ ఏదైతే ఉందో మా ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్స్ యూనియన్ మరి గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమము ఏదైతే స్థానికేతరులకు స్థానికులకు మధ్య జరిగిన పోరాటం ద్వారానే ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. మరి మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంట్రాక్టులు గత కొన్ని సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మరి మా నామదేవ్ లాంటి చాలామంది ఉన్నారు. మరి ఇలా బీటెక్ చేసినటువంటి పిల్లలు లోకల్లో ఉన్నటువంటి కాంట్రాక్టుగా ఈరోజు పనిచేస్తే వాళ్లకు పనులు దొరకడం లేదు. స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్టుల యొక్క మరి ఉపాధి మరి వాళ్ళకి ఎట్లా దొరుకుతుందని మేము అడుగుతున్నాం. ఈరోజు అదేవిధంగా మేము ఎస్సీ గారికి ఇలా మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి దీని యొక్క కాపీ వీళ్ళ యొక్క సిఎండి వరంగల్లో ఉంటారు, వాళ్ళకు కూడా ఈరోజు కాపీ పంపించడం జరుగుతుంది. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని జైనత్ సిఐ లక్ష్మీనారాయణ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం జైనత్ మండల కేంద్రంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రతను పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జైనత్ సిఐ లక్ష్మీనారాయణ సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా మంగళవారం జైనత్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులతో ర్యాలీని చేపట్టి రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలన్నీ చిన్నపాటి తప్పిదాలతోనే చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా విలువైన ప్రాణాలు పోకుండా కాపాడుకోగలుగుతామన్నారు. ఈ 30వ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా స్థానిక రూరల్ స్కూల్ పిల్లలతోటి ఈరోజు మన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజలు ప్రతిరోజు కూడా అనేక రకాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. బైక్ యాక్సిడెంట్లు కానివ్వండి, కార్లైనా కానీ లారీలైనా కానీ ప్రతిరోజు దాదాపుగా భారతదేశంలో తీసుకుంటే ప్రతిరోజు 20 నుంచి 50 వరకు రోడ్డు ప్రమాదాలు జరిగి అందులో దాదాపుగా 30 మంది వికలాంగులుగా తయారవుతున్నారు. 22 మంది ఒక సంవత్సరంలో తీసుకుంటే 22 మంది ఒక రోజుకి చనిపోతున్నారు. అలాంటి ప్రమాదాలను చిన్న నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయి. కాబట్టి అట్లాంటి నిర్లక్ష్యాలు వద్దు, వాళ్ళకు ప్రజలకు అవగాహన కోసం ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా బైక్ నడిపేవారు హెల్మెట్ ధరించాలి. ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే ఆ హెల్మెటే వారిని రక్షిస్తుంది. హెల్మెటే వాళ్ళకి శ్రీరామ రక్ష అని చెప్పేసి మేము వారికి తెలియజేయడం కోసం ఈ చిన్న ర్యాలీని తీయడం జరిగింది. అదేవిధంగా కారులో వెళ్ళే వాళ్ళు కూడా విధిగా సీట్ బెల్ట్ ధరించాలి. ప్రమాదం ఏ విధంగా వస్తుందో మనం ఊహించలేము. అది ఒక చిన్న సెకండ్లో జరగవచ్చు, మనం వెళ్ళే దారిలో ఏ విధంగానే రావచ్చు. కాబట్టి ప్రతి నిమిషం కూడా మన ప్రమాదానికి కారణమవుతుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా మీ వాహనాలను నడిపి మీ గమ్యస్థానాలకి సురక్షితంగా చేరుకోవాలని చెప్పేసి ఈ రోడ్డు భద్రతా వారోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దృఢ సంకల్పంతో దాని సాధనకు నిరంతరం కృషి చేయాలని ఏబీవీపీ రాష్ట్ర ప్రముఖ్ రంజిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘ భవనంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
జాతీయ పునర్నిర్మాణంలో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ఏబీవీపీ కీలక పాత్ర పోషిస్తుందని ఆ సంస్థ హాస్టల్స్ రాష్ట్ర ప్రముఖ్ రంజిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘ భవనంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన యువక్రాంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ల జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో నిర్వహించిన యువజన క్రీడోత్సవాలు, కబడ్డీ, ఖోఖో, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ సభ్యులు లోక ప్రవీణ్ రెడ్డి, ప్రణయ్, నరేందర్ సాయి, జిల్లా బాధ్యుడు ప్రశాంత్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు రంజిత్ కుమార్ మాట్లాడుతూ 1949లో ఢిల్లీ యూనివర్సిటీలో 5 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఏబీవీపీ నేడు దేశవ్యాప్తంగా 29 లక్షల మంది సభ్యులతో దేశంలోని అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించిందన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ వాటి పరిష్కారానికి కృషి చేస్తోందని వెల్లడించారు. మీరందరూ కూడా పాఠశాల స్థాయి నుంచే దేశం గురించి ఆలోచించాలి. దేశభక్తి గల విద్యా వ్యవస్థ, జాతీయ విద్యా విధానం రావాలి. బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చారు, కానీ వారి యొక్క ఆలోచన విధానం మెకాలే విద్యా విధానం ద్వారా మన పైన రుద్ది వెళ్ళారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఫాస్ట్ జనరేషన్లో కొన్నిటికి ఇప్పుడు చూస్తున్నాం మనం, పాఠశాల స్థాయి నుంచి సెల్ ఫోన్స్ వాడడం, ఓకే ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి. అలాగే ఇంటర్నెట్ వాడుతున్నాం, ఇంటర్నెట్ ఎందుకు వాడుతున్నాం, ప్రాపర్గా వాడుతున్నామా లేదా. కాబట్టి కొన్ని విషయాలు ఇవన్నీ కూడా మనం ఈ స్థాయి నుంచే సామాజిక స్పృహ కలిగి అందరూ కూడా దేశభక్తి, సమాజ సేవ, అలాగే స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అలా ఎంతోమంది ప్రాణత్యాగం స్వతంత్రం వచ్చింది, వారందరూ ఆదర్శంగా మీరందరూ కూడా ఉన్నత స్థానంలో ఉండి, గెలుపు ఓటములు ఆటలలో సహజం. ఓడిన వాళ్ళకైతే మళ్ళీ గెలవాలని లక్ష్యం పెట్టుకోండి. గెలిచిన వాళ్ళందరూ కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. ఇంకా రాబో రోజుల్లో మీరంతా కూడా ఉన్నత స్థానంలో ఉండి ఆదిలాబాద్ జిల్లాకి పేరు తీసుకురావాలని చెప్పి, క్రీడల్లో మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఏబీవీపీ ద్వారా ఆశిస్తూ ముగిస్తున్నాం. ఇటీవల సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన తాంసీ మండలం బండల్ నాగాపూర్ సర్పంచ్ గంగుల వెంకన్న మంగళవారం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. పాఠశాలలోని సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు గ్రామాభివృద్ధి కమిటీ, పంచాయతీ తరపున అండగా ఉంటామని తాంసీ మండలం బండల్ నాగాపూర్ సర్పంచ్ గంగుల వెంకన్న అన్నారు. ఇటీవల గ్రామంలో కొత్త పాలకవర్గం కొలువుతీరగా గ్రామాభివృద్ధి ప్రత్యేకంగా కృషి చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా మంగళవారం సర్పంచ్ గంగుల వెంకన్న తన వంతు సాయంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల ఆధ్వర్యంలో కొత్త పాలక వర్గాన్ని సత్కరించి అభినందనలు తెలియజేశారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులచే మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాలని, ఆరుబయట మల విసర్జనకు వెళ్లకుండా వారిని చైతన్యపరచాలని సర్పంచ్ గంగుల వెంకన్న విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో విద్యా వాలంటీర్ల నియామకం కోసం వీడీసీ తరపున ఏటా 60,000 అందించేందుకు నిర్ణయించామని, మరో 20,000తో అవసరమైన వసతులు కల్పిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజులారెడ్డి, హెచ్ఎం శ్రీధర్ రెడ్డి, వీడీసీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ వనమాల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిని ఒక చూపు చూస్తామని ప్రధానోపాధ్యాయులు గారికి విన్నవించడం అనేది జరుగుతుంది. అయితే 2 కోరికలు అన్నవి ఆ రోజు సారు మనం చెప్పడం జరిగింది. ఒకటి పాఠశాల భవనం అన్నాడు సారు, అది కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి పాఠశాల భవనం కూడా మంజూరయ్యే విధంగా కృషి చేస్తాం. కూడా మా పాలకవర్గం మీకు మా యొక్క సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేస్తూ, మనకు పిల్లలందరికీ కూడా మీకు మొన్న ఒక మాట చెప్పాను, 26 జనవరి నాడే ప్రైజులు. ప్రతిసారి 26 జనవరి వచ్చిందంటే ఈ ప్రైజుల కుప్పని చూసి సంతోషపడతారు. ఆ ప్రైజు అప్పుడు ప్రైజులు అవుతాయి. ఒకవేళ కంట్రోల్ చేయకుంటే రావు కదా. అది జ్ఞాపకం ఉంచుకొని ప్రతి ఇంట్లో కూడా కట్టించినవి ఉన్నాయి, అవి వాడే విధంగా చేసే బాధ్యత మీదే. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతి మీటింగ్లో కూడా ఇదే చెప్పడం జరుగుతుంది కనుక మీరు చిన్నపిల్లలు, మీరు ఎప్పుడూ మీ అమ్మా నాన్న చెప్పిందే మీరు వింటారుగా. ఈ ఒక్క విషయంలో మాత్రము
మీరు అలాగే చెప్పాలా. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మే 15 నాటికి కోర్టా చెనక బ్యారేజీ నిర్మాణ పనుల పూర్తి. లక్షల మేర పనులు సాగేలా పర్యవేక్షిస్తున్నట్లు సీఎం ఓఎస్డీ వెల్లడి. ఎమ్మెల్యే జోగురామన్నతో కలిసి ప్రాజెక్టు పరిశీలన. వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర. వేలాదిగా తరలివచ్చిన గిరిజనంతో సందడిగా కేస్లాపూర్. దేవతను దర్శించుకున్న ఎస్పీ, ఎమ్మెల్యే సక్కు. ప్రభుత్వ ఒప్పందాల వివాదాల పరిష్కారానికే ఐసీఏడీఆర్. సంస్థ కార్యదర్శి జేఎల్ఎన్ మూర్తి స్పష్టీకరణ. చట్టాలు, వాటి సవరణలపై ఇంజనీర్లకు అవగాహన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.